జరగబోయే పాపులర్ అవార్డ్స్ కేటగిరీలో అవార్డ్స్ ప్రధానోత్సవం ఎవరి చేతుల మీదుగా జరగబోతోందో మనం ఊహించుకోవచ్చు. ఎవరు నిజంగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక ఠాగూర్గా, స్టాలిన్గా, ఆపద్ బాంధవుడిగా ముద్ర వేసేసుకున్నారో వారే మెగాస్టార్ చిరంజీవి. సార్, మీ చేతుల మీదుగా we'd like to give away some of the awards this evening. I'll start with the first award in the popular awards category. ఉత్తమ గేయ రచయిత, మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్, ఈ కేటగిరీలో మనం అవార్డు ఇచ్చేలోపు మొదట సాదరంగా మెగాస్టార్ చిరంజీవి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. And the award goes to రామజోగయ్య శాస్త్రి గారు. రామజోగయ్య శాస్త్రి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బెస్ట్ మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్ ఫర్ ది ఇయర్ 2016 అవార్డు అందుకోవడానికి సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్లో భాగంగా. సార్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దిస్ మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కమర్షియల్ ఫార్మాట్లో ఒక మంచి విషయం ఉన్నటువంటి పాట, అది కూడా ఎవరు ఇంతవరకు అటెంప్ట్ చేయనటువంటి పాట, ప్రకృతి మీద ఒక పాట. అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని కన్సీవ్ చేసినటువంటి దర్శకులు శ్రీ కొట్టాల శివ గారికి, తర్వాత ఎవరి ముఖత అయితే వస్తే మంచి మాల్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో ఎన్టీఆర్ గారికి, అలాగే మంచి బాణి ఇచ్చి మొదటి మాట ప్రణామం అంతానే అన్నారు సో మా దేవి ప్రసాద్ గారికి. ఈ పాట ద్వారా నన్ను అవార్డుకు ఎంపిక చేసినటువంటి సాక్షి యాజమాన్యం అంతా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్ రామజోగ శాస్త్రి గారు. అలాగే తర్వాతి అవార్డు